శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటాడు. 108 శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటి అయిన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతుడికి సంబంధించిన అద్భుతమైన విషయం ఉంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపు సమయంలో వివిధ రకాల బరువులతో ఉండడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో వెలిసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2 సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ ఉంటారు. స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనక వెళుతూ ఉంటారు. గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు, నేను అమ్మవారు ఎక్కిన హంసవాహనం కన్నా ముందుకి వెళ్ళను. తగిన వేగంతో వెళుతూ హంసవాహనం వెనకే వెళతాను. ఈ ఊరేగింపులో ఒక విచిత్రం జరుగుతుంది. అదేమిటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు అది తేలికగా ఉండి కేవలం 4 మనుషులు మోస్తే కదులుతుంది. అలా ముందుకు వచ్చిన గరుడ వాహనం ఆ తర్వాత ఉన్న 5 ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి దాని బరువు పెరుగుతుంది. 2వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడ వాహనాన్ని 8 మంది మోయాల్సి ఉంటుంది. 3వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 16 మంది, 4వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 32 మంది, 5వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మోయాల్సి ఉంటుంది. 5 ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడ వాహనం బరువు విపరీతంగా పెరిగిపోయి 120 మంది మోయాల్సి ఉంటుంది. ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి 16 మంది మోస్తున్న హంస వాహనం ముందు వెళుతూ ఉండగా దాని వెనుకాల 128 మంది మోస్తున్న స్వామివారి గరుడ వాహనం నిదానంగా కదులుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహం పైన చెమటలు కనిపిస్తాయి. గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమటలు పడతాయి. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రంలోని ఈ గరుత్మంతుడిని కాలగరుడన్ అని పిలుస్తారు. అద్భుతమైన ఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. మహాశక్తివంతుడైన కాలగరుడన్ నవనాగుల్ని ఈ విధంగా ధరిస్తాడు. ఆదిశేషుడు తన కంకణంగా, కర్కోటకుడు తాను ధరించే పూలదండగా, పద్మనాభుడు తన కుడి చెవి ఆభరణంగా, మహాపద్ముడు ఎడమ చేతి ఆభరణంగా, శంఖపాలుడు తన కిరీటం ఆభరణంగా, గుళికుడు కుడిచేయి గాజులాగా, తక్షకుడు వడ్రాణంలాగా, వాసుకి జంజంలాగా, ఇక 9వ సర్పం ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని ఉంటుంది.